హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? కొన్ని బాధలను ఆస్వాదించాలి, అప్పుడే మనిషి గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మనిషి సహనం విలువ తెలుస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తేనే వెళ్ళాలి. స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి. మీకు అవసరమైనప్పుడు డబ్బును ఎంత అయినా ఖర్చు చెయ్యండి. అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చెయ్యకండి. జీవితం మీరు ఏదైతే వద్దనుకుంటారో దాన్నే నీకు ఇస్తుంది. మీరు ఏది కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడూ మీకు దూరం పెడుతుంది. పొగడ్తల కంటే విమర్శలే విలువైనవి. ఎందుకంటే మన కళ్ళకు కమ్మిన పొరలను తొలగించి మనలోని లోపాలని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. నీవు ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఎందుకంటే ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు, నీకు సహాయం చెయ్యరు. ఒక స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతడి మేధస్సు, పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేవి ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నది మాత్రమే ఆమెకు కావాల్సింది. ఒకరి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే అంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు మన చుట్టూ ఎవరూ లేరు. అందరూ కేవలం నటనలో ఆరితేరిన వాళ్ళే. మనశ్శాంతిగా బతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. కుక్కలకు తెలుసు మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరన్నది. కానీ మన మనుషులకి మోసపోయే వరకు తెలుస్తలే మనవాడెవడు బయటవాడెవడు అన్నది. ఈ రోజుల్లో అయితే నటించడం అయినా రావాలి, లేదా మోసం చెయ్యటం అయినా రావాలి. నిజాయితీగా ఉంటే బ్రతకలేవు. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. జీవితంలోకి ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. పరిచయం గొప్పది కాదు, మరచిపోలేని మాట ఒకటి ఉంటుంది. చేసిన సాయం ఒకటి ఉంటుంది, గడిచిన క్షణం ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది. అది ఎవరు అన్నది నీకు మాత్రమే తెలుసు. వర్షం వెలిసిన తరువాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటొచ్చిన తరువాతే జీవితం సంతోషంగా ఉంటుంది. నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తానుగా మలుచుకున్న ఒక గొప్ప అలవాటు. విలువలు లేని వారి దగ్గర నుండి మనము అది ఆశించకూడదు. మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదుగుతుంది. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పైకి ఎదగగలడు. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో
సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంచుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకి వస్తావు. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. ఎక్కువగా ఎవ్వరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel. Thanks for watching.